పొద్దున్నే చూడండి మా అమ్మ నీట్గా తలదు వేసుకుంది. ఇంక ఇప్పుడు పనికి వెళ్తుందో. నేనైతే పనికి ఏమి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఇడ్లీ పిండి అంటే ఇలా ఉంది అని చూస్తారేమో. మినుములు కలర్ అంటే పొట్టు మినుములతోనే పట్టేసానండి, పొట్టు తీయలేదు, అందుకని కలర్ ఇట్లా ఈ విధంగా అయితే ఉంది. మేము కూడా అప్పుడప్పుడు షాక్ అవుతాం, ఏంది ఇడ్లీ ఇలా ఉంటున్నాయి అని. కాకపోతే పొట్టు మినుములతో చేస్తే ఈ విధంగానే ఇడ్లీ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. నానినాక పొట్టు తీయాల్సింది ఉండే, కానీ నేను తీయట్లేను బద్ధకం వేసి. ఇంక ఇలా పట్టేసాను అనమాట. సో ఇప్పుడైతే ఇడ్లీ పిండి ఉంది. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ అనమాట మాకు. ఇడ్లీలోకి అయితే చట్నీ చేస్తున్నా. ఇంక ఇదైతే పాలు మీకు తెలిసిందే కదా. ఇంకా కాగబెట్టి మా అమ్మ కోసం టీ అయితే చేయాలి. చూడండి పొద్దున్నే ఎలా కూర్చుందో చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందండి. స్కూల్ బస్ కూడా వెళ్తుంది, వినిపిస్తుంది కదా మీకు. ఏం చేయను, ఫోన్ ఏం పాడు కాదు అమ్మా. సో ఈ ఒక్క మామిడికాయతో నేను ఇప్పుడైతే పచ్చడి చేయాలనుకుంటున్నాను. మామిడికాయ ఒకటే ఉంది, అది కూడా ఎవరో ఇచ్చారు ఇది. సో దీన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకని యూజ్ చేసుకుందామని చెప్పి పచ్చడి అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి. సో అంతే. మామిడికాయ పచ్చడి చూడండి. ఒక మామిడికాయ ఉండే అని చెప్పాను కదా, పచ్చడి చేసేసినాను. రోటి పచ్చడి, గట్టి రొట్టెలు అంటారు, తింటుందన్నమాట. నిన్న కాదు మొన్న చేసిన రొట్టెలు. ఆల్రెడీ అక్కడ ఇడ్లీ అవుతుంది, అయినా కూడా ఈమె ఆగలేకపోతుంది, ఆకలేస్తుందంట. టైం వచ్చేసి 9 అవుతుంది టైము. ఆకలి అవుతుందంట మా అమ్మకి, అందుకని సౌండ్ చూడి ఎట్లా వస్తుంది, సౌండ్ వినండి. నవ్వులు నేను నవ్వుతుంటే మా అమ్మకి పిచ్చ కోపం వస్తుంది, నేను నవ్వకూడదండి. చూడండి ఇది గట్టి రొట్టె అంటారు, ఎండిన రొట్టె. గట్టి రొట్టె అంటే గట్టి రొట్టె కాదు, ఎండిన రొట్టె అనమాట. నాకు చాలా ఇష్టం ఎండిన రొట్టె తినడం అంటే. సో ఇడ్లీ అయిపోయిందేమో చూస్తాను. ఇడ్లీ అయిపోతే ఫస్ట్ ఈమెకు పెట్టేయాలి, మా అమ్మకి ఆకలితో ఉంది పాపం. స్టవ్ అయితే బంద్ చేసేస్తా. వేడి ఇడ్లీ అయితే అయిపోయినాయండి. కొంచెంసేపు ఉంచుతాను ఇలాగే, ఆవిరికి ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. ఇంకేమైతే వేడి ఇడ్లీ. చూడండి ఈ ఊర్లో అయితే కోతులు దండిగా ఉంటాయండి. ఈ కోతుల వల్ల ఈ ఊర్లో ఏమంటారు, కిటికీలు కూడా తెచ్చుకొని ఉండరు, అంత ఇదిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎండగా ఉందని బయటికి వస్తలేవు అవి. కాకపోతే నార్మల్గా కొంచెం వాతావరణం చల్లబడితే ఈ కోతులన్నీ ఇట్లా తిరిగేస్తాయి. చూడండి ఎట్లా ఒకరినొకరు పేలు చూసుకుంటా ఎంత జాలీగా ఉన్నాయో చూడండి. అడవిలో ఉండాల్సిన కోతులు ఈ ఊర్లో ఉన్నాయి అన్నమాట.
ఈ ఊరు మా చెల్లి వాళ్ళ ఊరండి. ఇదిగోండి పాప పడుకుంది ఇక్కడ. మా చెల్లి వాళ్ళేమో పొలానికి వెళ్ళినారు. వాళ్ళ ఇంటికైతే వచ్చాను నిన్న ఈవినింగ్ వచ్చాను నేను. ఈ పాపకి ఏమన్నా కొనిద్దాము పండ్లు అని చెప్పి, అన్నం తినడం లేదంట ఈ బుడ్డది. అందుకని ఈ బుడ్డదానికి ఏమన్నా పండ్లు ఏమన్నా కొనిద్దామని వచ్చినాను. అయితే మా చెల్లి ఇంకా ఒకటే ఏడుపు, ఉండు ఒక నైట్ ఉండు అని చెప్పి ఏడుపు. అందుకని ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళాలండి. వాళ్ళు ఆకుకూరలు పెట్టినారు వాళ్ళు పొలంలో. అందుకని ఆకుకూరలు తీసుకొని అయితే నేను ఇంటికైతే బయలుదేరాలి. అండ్ కొన్ని మామిడికాయలు ఏంటో కాసినాయంట వాళ్ళ చెట్టుకి. ఆ మామిడికాయలు అవి ఏంటో తీసుకొని వస్తాను అని చెప్పి అన్నీ బయలుదేరినారు వాళ్ళ ఆయనను ఆమె. వస్తే నేను కూడా అవి తీసుకొని అయితే మా ఊరికి బయలుదేరాలి. ఈ బుడ్డ దానికోసం వచ్చానండి. చూడండి పడుకుంది ఇది బుడ్డది. ఈ బుడ్డ దానికోసం వచ్చాను నేను ఇక్కడికి. అయితే కోతులు ఈ ఊర్లో దండిగా ఉంటాయండి. అసలు ఎక్కడ చూడు ఈ ఊర్లో కోతులు దండిగా ఉంటాయి అన్నమాట. అంటే అడవి కూడా దగ్గరే ఉంది ఊరికి. ఆ అడవిలో నుంచి కోతులన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయో చూడండి. సేమ్ మనుషుల్లాగానే ఉన్నాయి. వాళ్ళ జీవన విధానం అయితే నాకైతే వాళ్ళని చూస్తుంటే మనుషుల్లాగే అనిపిస్తున్నాయి. అంటే పేరు చూసుకోవడం కానీ, అండ్ వాళ్ళు చేసే కొన్ని పనులు మనం కూడా అట్లాంటి పనులే చేస్తాం కదా. అంటే తురుగు పనులు చేస్తూ ఉంటాం కదా మనలో కూడా. నాకు కూడా అలా అనిపించింది అనమాట వీటిని చూస్తే. చూడండి ఎలా కూర్చున్నాయో. అవి మాట్లాడుకుంటున్నాయో మరి ఏం చేస్తున్నాయో మరి నాకు తెలీదు. బట్ కూర్చున్నాయి రెండు అయితే. ఇంకో చిన్న కోతులు ఉండేవి రెండు, అవి అయితే మంచిగా ఆడుకుంటున్నాయి అనమాట. ఇందాక కిందికి కూడా వచ్చింది, చూసే ఉంటారు మీరు వీడియోలో. కిందికి వచ్చింది ఇందాక, ఈడి వరకు వచ్చింది. సో ఇది వీడియో అయితే. మా చెల్లి దగ్గర నుంచి తెచ్చిన సామాన్లు మా ఇంటికైతే వచ్చేసి గుడ్లుగా మెంతెన కూర చూడండి. ఇది తోటకూర కట్ చేసి పెట్టింది చూడండి. ఇప్పుడు వండుకోవాలి తోటకూర. ఈరోజు సండే అయినా మాకు ఇదే. ఏమో చూడండి. ఇంకా ఇంకేం పంపించిందంటే ఇవైతే గింజలు చూడండి. ఇవి ఏం గింజలు, ఇది ఏం గింజలు అంటారండి, గోంగూర గింజలు. అండ్ ఇదిగోండి మామిడికాయలు, వాళ్ళ చెట్టు మామిడికాయలు. అండ్ టమాటాలు పంపించింది. ఆ దగ్గర టమాటాలు చాలా ఉన్నాయని. ఇవి కూడా గోంగూరనే. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని రెండు రకాలు ఉంటాయి కదా, అవి రెండు రకాలు అనమాట. ఇందులో వచ్చేసి నేను వెళ్ళేటప్పుడు ఇందులో పునుగులు చేసుకెళ్ళినా మా చెల్లి కోసం. వచ్చేటప్పుడు అయితే పిండి పెట్టింది చూడండి. ఇది బడి పిండి అంటారు, బాలామృతం పిండి అంటారు కదా, అదే పిండి అనమాట. ఆ బుడ్డ పాప ఉంది కదా, ఆ బుడ్డ పాపకి ఇస్తారు. అది నాకు ఇష్టమని కొంచెం పెట్టించింది. ఇదండి ఆ పిల్ల మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సంత అనమాట. ఈరోజు సండే రోజు మాకు కూరగాయలు కొనే ఇది తప్పింది. అక్కడైతే మా అమ్మ ఇంకా ఏమంటారు వెన్న తీస్తుంది, నెయ్యి కరిగించడం కోసం. చిలగొట్టింది ఆల్రెడీ, కానీ వెన్న తీస్తుంది. సో ఇదండి. నిన్న ఈవినింగ్ వెళ్ళాను, ఈరోజు ఈవినింగ్ వచ్చేసినాను. అంటే మొత్తానికి వన్ డే అయితే ఉన్నానన్నమాట. ఇవి పచ్చడి పెట్టుకోవచ్చేమో అనుకున్నాను ఈ మామిడికాయలతో, కానీ పచ్చడి పెట్టే మామిడికాయలు కాదంట, ఇవి తినేటివేనంట, తీపి మామిడికాయలు అంట. సో తినడానికే పనికి వస్తాయి, ఇంకా పచ్చడికైతే పనికిరావు ఈ మామిడికాయలు. సో ఇది వీడియో అయితే. ఇలా అయితే లైటింగ్ బాగా కనిపిస్తుంది కదా, లైటింగ్ సరిగ్గా లేదు.